మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు, అట్లానే అడ్వకేట్ మధు గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడాను రాజ్ కలిసి వచ్చారు, అలానే ప్రెస్ మీట్ లో ఉన్నారు. ఇక అసలు ఏంటి రాజ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని వాళ్ళు అడిగే తెలుసుకుందాము. నమస్తే భాష గారు. సార్ నమస్తే. సార్ సార్ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత. సరే, మీరు అరెస్ట్ అయ్యారు కదా, ఎలా ఇక్కడికి మనం టీవీ స్టూడియోకి వచ్చారు? ఇంత ఫాస్ట్ గా బెయిల్ ఎవరు ఇచ్చారు? స్వేచ్ఛకి సంకెళ్ళు వేయలేరు, అరచేతిని అడ్డం పెట్టి బద్దలయ్యేది పర్వతాన్ని ఆపలేరు అంటే అది తమ్ముడు అలా పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడిపోయి, మా అమ్మ మా ఆవిడ అందరూ టెన్షన్ పడిపోయారు. ఫోన్ చేయడం, అమీంద్ర మన టెన్షన్ పడుకుని మా నాన్న చూడలే ముందే ఆయనకి ఫోన్ చేసి చెప్పేసి, నువ్వేం టెన్షన్ పడుకున్నా అవన్నీ తమ్ముడే తెలుసు అని చెప్పి ఆవిడ. మేమైతే నిజంగా అరెస్ట్ అయ్యారు అనుకున్నాం. అంతమంది ఒకటేసారి మీడియా వాళ్ళు వచ్చారు కదా, బట్ అక్కడ అర్థమైపోయింది. సార్ కొంచెం పక్కకి రండి సార్ అని తీసుకెళ్లారు వాళ్ళు. సో ఎవరో ఇదేదో బాగుంది, కరెక్ట్ గా సెట్ అయింది. అరెస్ట్ అయిన శేఖర్ భాష, పోలీసు అదుపులో శేఖర్ భాష. అదే మాకు డౌట్ వచ్చింది, అక్కడ అరెస్ట్ అయితే ఎలా వచ్చారా ఇక్కడికి ఇంత ఫాస్ట్ గా? ఎవరైనా బెయిల్ ఇచ్చారంటే మన మధు గారు వచ్చి తీసుకొచ్చారేమో. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో మధు గారు వచ్చి బెయిల్ ఇచ్చారు. సార్ అయితే ఈరోజు రాజ్ తిరగబడరా స్వామి ప్రెస్ మీట్ అనేది పెట్టారు. అంటే మాల్వి మల్హోత్రా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చారు. వచ్చినప్పటికీ అంటే లావణ్య కూడా అక్కడికి వచ్చి ధర్నా చేసింది. ఊరికి జస్ట్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. అప్పటికే నేను రాజ్ తరుణ్ అందరూ వెళ్ళిపోయాము. అంటే ఇక్కడ ఒక డౌట్ వచ్చిందంటే, ఒకవేళ నిజంగా రాజ్ తరుణ్ గురించి ఫైట్ చేస్తున్నప్పుడు నాకు రాజ్ తరుణ్ కావాలి, 6 ఏళ్ళ సావాసం, 6 ఏళ్ళు మేము రిలేషన్లో ఉన్నాము, నా గురించి నేను ఫైట్ చేయొద్దా, నా రాజు గురించి నేను ఫైట్ చేయొచ్చా అని ఆమె క్వశ్చన్ చేసింది. ఎందుకు రాజ్ తరుణ్ ఉన్నప్పుడు రాకుండా రాజ్ తరుణ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడికి వచ్చింది? అదేదో సినిమాలో కొన్ని సీన్లు చూస్తుంటాం, కొట్టుకుంటుంటారు, చంపేస్తుంది, నరికేస్తాయి, ఎక్కడ నాడరా వాడు అంటాడు. అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి అలానే కాకపోయినా ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉండాలి, ఆ గొడవ భరించలేక ఏదో ఒకటి వీళ్ళు తెలుస్తారు అనేది తన మోడస్ ఆఫ్ ఆపరెండి. ఎక్కడికైనా వస్తా రచ్చ చేస్తూనే ఉంటా. బట్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఉన్న సపోర్ట్ అయితే ఇప్పుడు లేదు. క్లియర్ కట్గా గుండె ఎక్కడుంది అనేది అడుగుతున్నారు ఇప్పుడు అందరూ కూడా. మీ గుండె ఎక్కడుంది? మస్తాన్ సాయి దగ్గర ఉంది. నా భర్త నాకు కావాలి అంటే కొంతమంది మస్తాన్ సాయికి ఫోన్ చేయండి రా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఆవిడ ఎఫ్ఐఆర్లు కావచ్చు, లేకపోతే ఆవిడ కాల్ రికార్డ్స్ కావచ్చు, ఆవిడ బాహటంగా గట్టిగా అరిచి చెప్పినవి కావచ్చు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పాయింటింగ్ టువర్డ్స్ మస్తాన్ సాయి. కానీ ఎక్కడ కూడా రాజ్ తరుణ్తో ఆవిడకి 2018 తర్వాత లేకపోతే 20 తర్వాత ఇలాంటి సంబంధం ఉన్నట్టు ఆవిడ ఎక్కడ కూడా పెట్టలేదు. సో రైట్ నౌ షీ లాస్ట్ ద క్రెడిబిలిటీ. మీడియాని మోసం చేసింది అని చెప్పి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న క్లియర్గా కాల్ రికార్డింగ్ వచ్చిన తర్వాత ఎందుకు గుండెల మీద చేసుకుని చెప్పి, నా గుండె నీ దగ్గర ఉందిగా, మరి ఈయనేమో నా గుండె నీ దగ్గర ఉందిగా. సరే, అది ఫ్లర్టింగ్ అనుకున్నా కూడా ఫస్ట్ స్టార్టింగ్ కాన్వర్సేషన్లో చాలా క్లియర్గా దే ఎస్టాబ్లిష్డ్ వాట్ దే రిలేషన్ ఈజ్. ఎవడు విన్నాడు ఎవరికైనా సరే అర్థమైపోతుంది. దాన్ని కూడా నువ్వు బుకాయిస్తూ ఇంకా మీడియా ముందుకు వచ్చి ఏం ప్రూవ్ చేసుకుందాం అని చెప్పాడు. మన వాళ్ళు కూడా ఇంకా అంటే వాళ్ళు విన్నారా లేదా ఈ కాలం కూడా నాకు డౌట్ వస్తుంది. తెలియాల్సిన అవసరం ఉందేమో ఇంకా జనాలకి. అయితే రాజ్ తరుణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టారు ఒక ఛానల్ వాళ్ళు కొంతమంది ఇంటికి వచ్చి అని చెప్పేసి అన్నారు. ఏంటది? అంటే అది మనం వాళ్ళు ఏదో సరే కనుక్కుందాం, రాజ్ తరుణ్ వచ్చాడా లేదా కనుక్కుందామని వచ్చారు. కానీ ఏంటంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఆయనకి కొంచెం బీపీ అవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళ మదర్ గారు కూడా కొంచెం బీపీ పేషెంట్స్ ఉంటారు, బెదిరిపోతారు కదా. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా కూడా పోలీసులు వచ్చేసరి, మీడియా వచ్చేసిందంటే ఏదో అయిపోయిందని ఆ బెదిరిపు ఉంటుంది. బేసికల్లీ పెద్దవాళ్ళు కదా, అలా చేసి ఉండకూడదేమో. ఐ థింక్ దే ఆర్ నాట్ దేర్ ఆ టైంలో, ఆర్ సంథింగ్ హ్యాపెండ్. సార్, రాజ్ తరుణ్, లావణ్య ఇద్దరు కూడా కొన్నేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు. ఓకే, రిలేషన్లో ఉన్న తర్వాత మాల్వితో రిలేషన్ ఉంది అని చెప్పేసి లావణ్య ఆరోపిస్తున్నప్పటికీ కూడాను రాజ్ తరుణ్ లావణ్య రిలేషన్ ఇది పెళ్లిగా పరిగణిస్తారా? లావణ్య చెప్తున్న దాని ప్రకారం చూస్తే రాజ్ తరుణ్ చెప్పింది వింటే ఏమనాలి? ఏం పెళ్ళి అని పరిగణించాలి దీన్ని? ఎలా పెళ్లిగా పరిగణిస్తారు చెప్పండి? పెళ్లికి దేర్ ఆర్ సర్టెన్ నామ్స్. హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే, కస్టమ్స్లోనే చాలా నామ్స్ ఉన్నాయి. వాళ్ళు పెళ్ళైంది అంటున్నారు, సబ్మిట్ చేయమనండి ప్రూఫ్స్ కోర్టుకి.
చూద్దాము. ఎందుకు అక్కడ దాకా అప్పుడు వాళ్ళు అప్పుడే ఆ రిలేషన్లో ఉన్నామని చెప్తున్నారు. మరి తర్వాత ఈవిడే కదా డైరెక్ట్ ఈవిడ కంప్లైంట్లోనే మస్తాన్ సాయి నా వెనకాల పడితే మస్తాన్ సాయి లవ్ యాక్సెప్ట్ చేశానని చెప్పి స్పష్టంగా రాసింది. ఆ ఎఫ్ఐఆర్లో కూడా సేమ్ రిజిస్టర్ అయి ఉంది అక్కడిది గుంటూరులో. మనం అది చూసాం ఆల్రెడీ. మనం అది దాని మీద ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం. అది పబ్లిక్ అవేర్నెస్ కలిగిస్తున్నాం దానిపైన. అంటే ఇప్పుడు ఆవిడే స్పష్టంగా చెప్పేసింది. ఇంకేముంది ఇంకా అంటే మీరు ఓ పక్కన రాస్తారని కావాలంటారు, ఓ పక్కన మస్తాన్ సాయిలోనే నేనే యాక్సెప్ట్ చేశానని చెప్తారు. ఇంకా మస్తాన్ సాయితో మీరు లవ్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ అతని మీద మీరు కేసెస్ పెట్టి అతనితో మళ్ళీ మీరు రాజీ పడదామని చెప్పి రాజీ కోసం మాట్లాడినవి, రాజీ పత్రాలు రాసుకున్నవి, ఇవన్నీ బూటకాలేనా మరి? దేనికోసం ఇది? ఇప్పుడు ఆయన తిరగబడరా స్వామి అని సినిమా చేయడం కాదు, ఇప్పుడు నిజంగానే రాస్తారని తిరగబడి ఎరగదేస్తున్నాడు ఈయన. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు సెటరేట్ అవుతారు ఒక్కొక్కళ్ళు. ఏదున్నా ఖచ్చితంగా రాస్తారని ఈజ్ గోయింగ్ టు సబ్మిట్ ఆల్ ద ప్రూఫ్స్ ఇన్ ది కోర్టులో రాస్తారని అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో రాస్తారని ఈ కేసులో నుంచి ఎక్విట్ అయ్యి బయటికి వస్తారు. తన మీద మోపిన నిందలు ఏవి నిలబడవు, 100% నిలబడవు. జెన్యున్ గా రమ్మనండి, ఏ ప్రూఫ్స్ ఉన్నా రెడీ, ఎక్కడికైనా ఏ డిబేట్కైనా రెడీ. ఇవాళ చూపిస్తాం, ఎఫ్ఐఆర్లు ఇన్ని చూపిస్తాం. నేను కలెక్ట్ చేసిన శేఖర్ భాష చేసిన వాళ్ళ కంప్లైంట్లు, డ్రగ్ పెడ్లింగ్ లో మీరెంత ఇన్వాల్వ్ అయ్యారు, మీ వల్ల నష్టపోయిన అమ్మాయిలు ఎవరు, జరిగింది ఎంత, బయటది, ఎవ్రీథింగ్ వి విల్ షో. ప్రతిదీ మీడియా డిబేటే, మీడియా ట్రయల్ రన్ చేశారు కదా ఫస్ట్ నుంచి. ఇవాళ నిజంగా బయటికి రాకపోయింటే రాజ్ తరుణ్ జీవితం ఆగం చేసేవాళ్ళు. అన్యాయం అయిపోయాడు రాజ్ తరుణ్. ఇవాళ బయటకు వచ్చి చెప్పే వాయిసెస్ లేక రాజ్ తరుణ్ కాదండి, రాజ్ తరుణ్ లాగా ఉన్న మగవాళ్ళు కూడా అన్యాయం అయ్యేవాళ్ళు. ఇలా ఎంతమంది ఉంటారు? ఎంత అన్యాయంగా వసూలు చేస్తారు? ఏమని వాళ్ళు రాజ్ తరుణ్ కావాలంటే ఇప్పుడు అంత టార్చర్ చేసి అంత హెరాస్ చేసి నువ్వు వెళ్ళి మధ్యలో ఇంకోని యాక్సెప్ట్ చేసి మళ్ళీ నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పేసి అంటే యూ వాంట్ టు గెట్ ది అటెన్షన్ ఆఫ్ ది మీడియా అటెన్షన్ తెచ్చుకోవడం తప్ప మీరు చేసేది ఏముంది ఇందులో? ఏం సాధించింది అంటే అతని లైఫ్ స్పాయిల్ అయిపోవాలి అప్ టు ద ఎక్స్టెంట్. ఏదో గజ్జిగా కక్ష కట్టినట్టు, పగబట్టినట్టు మనిషి మీద దారుణంగా. ఇవాళ మీడియా కూడా కొన్ని ఛానల్స్ బయాస్డ్గా ఉన్నాయి. నిజాలు తెలుసుకోకుండా నిర్దాక్షిణ్యంగా వేయడం వార్తలు. అసలు ఫస్ట్ ఒక 1 వీక్ అయితే ఆయన పరమ దుర్మార్గుడు అన్నట్టు చూపించారు. ఆ 1 వీక్ మాకు ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడానికి పట్టిన సమయంలో పరమ దుర్మార్గుడు అని చూపించారు. ఎప్పుడైతే ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయడం మొదలు పెట్టామో, ఎప్పుడైతే ఎవిడెన్సెస్ చూపించామో అప్పుడు మొత్తం బయటకు వచ్చింది. అసలు నేను మీడియాకి రాకూడదని చెప్పకూడదని అనుకున్నా. ఇన్ని రోజులు శేఖర్ భాషకు బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ ఇచ్చినా మీడియా ముందు రాకూడదు అనుకున్నాం. బట్ తను ఇవాళ ఫోర్స్ చేసి అన్ని ఛానల్స్లో మాట్లాడాలంటాం. ఇవాళ మనం చెప్పడం జరుగుతుంది. ఎంత దారుణం! మళ్ళీ ఇంకా కొత్త ఎవిడెన్స్లు వస్తూనే ఉంటాయి, కొత్తవి రాబోతే అవి కోర్టులో సబ్మిట్ చేస్తాం ఇక్కడ నుంచి. ఒక విషయంలో చెప్పాలంటే మీరు అన్న మాటకి ఇలాంటి కేసెస్ ఈరోజు లావణ్య ముందుకొచ్చింది కాబట్టి ఎలాంటి ఆడవాళ్ళు సమాజంలో ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అటు అబ్బాయిలు కానీ ఇటు అమ్మాయిలు కానీ అనేది తెలుస్తుంది. ఇలా తెలియని కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు మనం కూడా ఈ వీడియో చేసాము దీనికి సంబంధించి. సార్ మొత్తమే చేస్తే ఇంతకుముందు శేఖర్ భాష గారు అన్న దాని ప్రకారం లావణ్య పోలీసుల్ని, ప్రజల్ని, అందరినీ మోసం చేసింది తన మాటలతో అని ఒక మాట అన్నారు. అంటే దీన్ని బేస్ చేసుకుంటే లావణ్యకి ఏదైనా శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఇన్ని ఆధారాలండి, తప్పుడు కేసులే కదా అన్ని. రేపు పొద్దున్న రాజ్ తరుణ్ డెఫినెట్లీ గోయింగ్ టు సూ. వదలరు, ఇదంతా తేలాక రాజ్ తరుణ్తో కూడా కేసులు వేపిస్తాం, అప్పుడు చూసుకుంటాం. ఇప్పుడు ఏమీ మాట్లాడడం, ఇప్పుడు నిదానంగానే ఉంటాం. కానీ లెట్ దెమ్ ఫైల్. ఇంకా ఆ అమ్మాయి ఎంత గింజుకుంటుందో, ఎన్ని ఛానల్స్కి వెళ్తుందో, వాళ్ళు ఎన్ని చెప్తారో చెప్పనివ్వండి, ఇబ్బందే లేదు. మీరు అసలు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే ఛానల్స్ అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, అస్సలు ఇబ్బందే లేదు. రాజ్ తరుణ్కి అయ్యేది ఏమీ లేదు ఈ కేసులో. రాజ్ తరుణ్ ఖచ్చితంగా బయటపడతారు. రాజ్ తరుణ్ వైపు అసలు హీజ్ ఇన్నోసెంట్ అండి, హీజ్ ఇన్నోసెంట్. ఈ కేసులో అనవసరంగా పాపం విక్టిమ్ ఈ అబ్బాయి. నిజం చెప్పాలంటే ఈ కేసులో విక్టిమ్ రాజ్ తరుణ్, అమ్మాయి కాదు. అనవసరంగా టార్గెట్ చేసి, బలి చేసి, తనని కార్నర్ చేసి వాళ్ళకి ఏం కావాలో సాధించుకోవడం కోసం చేసే కార్నర్ ఇదంతా కొన్ని మీడియా ఛానల్స్ నడుపుతున్న కుట్ర కిందనే చెప్పొచ్చేమో. అంత దారుణమా? మీ ఇష్టం వచ్చిన ట్రయల్ కండక్ట్ చేసేసి మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా, ఏమీ లేకుండా, సరైన ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వార్త ప్రచారం చేస్తే ఆయన మీద ఆయన ఫ్యామిలీ ఏమవ్వాలి, వాళ్ళకి ఎమోషనల్గా ఎంత బ్యాలెన్స్ తగ్గిపోతారు, సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అవుతారు, ఏం ఆలోచించరు. ఇష్టానుసారం. ఇవాళ ప్రూఫ్స్ తోటే మాట్లాడదాం, ప్రూఫ్స్ ముందు పెట్టుకొని వెళ్దాం, దానికి రెడీ. శేఖర్ భాష గారు, మీరు రాజ్ తరుణ్తో మాట్లాడారు, మేము చూసాం ప్రెస్ మీట్లో కూడా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం. అంటే రాజ్ తరుణ్ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉంది, ఆయన ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటి? ఆధారాలని కూడా పోలీస్ స్టేషన్లో ఇస్తారు, బట్ కోర్టుకి ఇవ్వడం అనేది సెకండరీ. పోలీస్ స్టేషన్లోకి ఇస్తారు, అది ఎఫ్ఐఆర్ కూడా క్వాష్కి నాకు తెలిసి వేసిస్తారు.
పని అంత కోర్టుకి వెళ్ళే సీన్ కూడా ఉండదు నాకు తెలిసి, అఫైర్ కూడా క్వాష్ అయిపోతుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు రాస్తారు బయటికి మీడియా ముందుకు రాకుండా లోపల ఉన్నారు అనే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి, ఆయన ఏమన్నారు? అది చాలా సింపుల్. సో భయస్థుడు మనిషి, బేసికలీ మెతక మనిషి, భయపడ్డాడు. మనం ఏం తప్పు చేసినా చేయకపోయినా కూడా అందరూ ఇట్లాంటి టైటిల్స్ పెట్టి ఈ శిక్షలు ఇవ్వబడతాయి ఇవి అని చెప్పేస్తే సేఫ్ సైడ్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వద్దాం అనుకున్నాడు. బట్ ఈ లోపల ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అసలు బెయిలే అవసరం లేదు, అరెస్టే ఉండదు దీంట్లోనే అర్థమైంది, వచ్చేసాడు. తనకి ధైర్యంగా అండగా మంచి మిత్రుల్లో ఉన్నాం, ఏమీ కాదు, ఇందులో రాష్ట్రాన్ని 100% బయటపడతారు. రైట్, ఓకే. మొత్తం మీద రాజ్ తరుణ్ మీతో మాట్లాడినప్పుడు మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకున్నారు అంటే, బయట ఉన్న ఇప్పుడు తన మీద వస్తున్న వార్తలకు సంబంధించి కానీ, నెక్స్ట్ టైం తీసుకోబోయే స్టెప్స్కి సంబంధించి కానీ, మూవీస్ గురించి కానీ ఏం షేర్ చేసుకున్నారు? అంటే మాటలు 100 మాట్లాడచ్చు, బట్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత పక్కన మాట్లాడుతుంటే పక్కన 2 నిమిషాలు హగ్ చేసుకుని అట్లా వదల్లా మనిషి. అవును, అదే కొన్ని 100,000 మాటలు చెప్పింది అంతే. అంటే ఈ హగ్తో అంటే ఇన్ని రోజులు శేఖర్ భాష గారు రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ, రాజ్ తరుణ్కి కాదు, రాజ్ తరుణ్ లాంటి అబ్బాయిలు ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తూ వచ్చారు శేఖర్ భాష గారు. మరి ఈ రోజు రాజ్ తరుణ్ మీతో ఏ విధంగా అయితే ప్రవర్తించారో దీన్ని చూసి హగ్ చేసుకోవడం ఏమైనా చూసి ఫలితం దొరికింది అని మీరు అనుకుంటున్నారా? ఫలితం అట్లాంటిది, దట్ ఈస్ హిస్. ఆయన సంతోషపడ్డారు, ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు అంతే. దట్ షోడ్ మై గ్రాటిట్యూడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంతే, అంతకుమించి మనం ఫలితం అట్లాంటివి ఏం ఆశించి చేసింది ఏమీ లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ. ఒక నిర్దోషి తన ఎంత కష్టంలో ఉన్నాడు, ఆ కష్టం నుంచి బయటకు వచ్చాడనే ఆ హగ్లో నాకు అంతా తెలిసింది. ఎంత ఒక మనిషికి ఒక సాటిస్ఫాక్షన్, ఒక మనిషిగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అంతే. రైట్. మొత్తం మీద ఇప్పుడు మీరు ఓవరాల్గా చూసుకుంటే కనుక లావణ్యాని ఫస్ట్ నుండి అంటే తను మాట్లాడిన మాటలు అన్నీ వింటూ వచ్చాం, ఆడియో కాల్స్ అలానే మీడియాతో మాట్లాడినవి. లావణ్య మెంటాలిటీ ఏ విధంగా ఉంది, అసలు లావణ్య రాష్ట్రం నుండి ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా ఇష్యూ నడిపిస్తుంది అంటే మీరు ఏమంటారు? అసలు ఆవిడ మెంటాలిటీని రీడ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు, వాస్తవం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు కూడా మధ్యలో ఏదో పాపం తన మీద ఆల్రెడీ తను ప్రీవియస్ కేసెస్ ఏవో తెచ్చి ఎవరినో తెచ్చి పిక్చరైజ్ చేసి తనని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆ కేసులోనే మేము చాలా పోరాడి శేఖర్కి అండగా నిలబడేటప్పుడు శేఖర్ గారిని బయటికి రావడం, శేఖర్ గారు మా అంతా నీకు కూడా తెలుస్తుంది, ఇంకా నీకు తెలియదు కాదు. అప్పుడు చాలా అది పెద్ద సీన్ అయిపోయింది, వాళ్ళు మనల్ని బెదిరించడం కూడా జరిగింది. బట్ ఏ బెదిరింపులకి మనం ఇంతవరకు లొంగలేదు, వంగలేదు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్, వాళ్ళు ఎన్ని బెదిరించినా వంగేది లేదు, లొంగేది లేదు. ఇందులో మనం వెనక్కి తగ్గాల్సిన అవసరము లేదు, ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ది క్లియర్ ఎవిడెన్సెస్. ఇప్పుడు వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి పిక్చర్ వచ్చేసి కేసులు పెట్టి వెళ్ళి శేఖర్ భాషను బలి చేయాలనుకుంటే లేక మీరు మళ్ళీ పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఉన్న కేసులకు అడిషనల్గా యాడ్ అవుద్దేమో, ఇంతవరకు ఆయనకి ఏం కేసు లేదు, పెడతారా పెట్టండి. మీరు పెట్టే కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైనెంట్ మీదే 10 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు లావణ్య వచ్చేసి రాజ్ తరుణ్ మీద పెట్టిన రాజ్ తరుణ్ మీద కేసెస్ ఏం లేవు ఇంతవరకు, పెట్టిన అమ్మాయి మీదే ఉన్నాయి, లావణ్య మీద ఉన్నాయి. ఇప్పుడు ఈయన విషయంలో ఇంకోటి ఎవరో తీసుకొస్తున్నారు, ఆ అమ్మాయి మీద ఆల్రెడీ 10 కేసులు ఉన్నాయి. రండి, మీరు వస్తే మిమ్మల్ని మీరు బయట వేసుకుంటానంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్, మేము వద్దని చెప్పము. మిమ్మల్ని కూడా మేము చూపించడానికి సిద్ధంగానే ఉంటాం, భయపడేది లేదు, తగ్గేది లేదు, మీ ఇష్టం. మీరు బరాబర్ మీ అంతటా మీరు బయటపడండి, మీరు బయటపడిందే మీకు తిరిగి చూపిస్తాం, అందులో అయితే తగ్గేది లేదు. సార్ శేఖర్ భాష గారు, తిరగబడరా సామి అనే టైటిల్ రాజ్ తరుణ్ లైఫ్లోకి ఇలాంటి ఇన్సిడెంట్ వస్తుందని ఊహించే పెట్టారు అనుకుంటారా, లేదా అసలు ఎలా? డెస్టినీ అంటారు చూసారా, కరెక్ట్గా ఆయన తిరగబడే టయానికి తిరగబడరా సామి వస్తుంది. అలానే పురుషోత్తముడు తిరగబడరా సామి, ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఆయన క్వశ్చన్ అడిగాడు ఆయన విలేకరి. పురుషోత్తముడు నిజంగానే పురుషోత్తముడు, ఎందుకంటే అన్ని తిట్లు ఇవన్నీ భరించి ఆవిడని ఒక మాట అనకుండా ఒక తిట్టు ఒక చేయత్ల అంత చేసిన ఆవిడ మీద కూడా నిజంగా పురుషోత్తముడు అని చెప్పాలి. ఎవడమ్మా అమ్మని అంత తిట్టే కొట్టి చంపేస్తారు ఎవరన్నా, ఇది వాస్తవం. రియల్లీ పురుషోత్తముడు. బట్ పురుషోత్తముడు ఇన్నాళ్ళు ఇప్పుడు తిరగబడతాడు అంతే, స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు రాజ్ తరుణ్తో మీరు మాట్లాడారు, ఆయనతో మాట్లాడి ఆయనకి ధైర్యం చెప్పి మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి, రాజ్ తరుణ్ ఈ టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిది అని చెప్పంటారు? అది కోర్టులో చెప్తాం, వెయిట్ అండ్ సీ. అప్పుడు వేసుకుందరు న్యూస్, ఇప్పుడేం తొందర, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ కేసులో ఏం జరుగుతుంది అనేది కోర్టులో చూద్దరు. బరువు మరియు సముద్రం, వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.